ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా గురించి తెలియక మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. నేను గౌతమ్ గారికి భార్యని కాని భార్యని. పుట్టబోయే బిడ్డకి గౌతమ్ గారు తండ్రి కాని తండ్రి. ఈ నిజం మీకు తెలిసిన రోజు ఆశీర్వదించిన నోటితోనే శపిస్తారు. ఎవరండి ఫోన్లో? అహల్య గారు, ఎవరు ఫోన్ చేశారు? అదే రూమ్ సర్వీస్ అండి. ఏమైనా కావాలా అని అడిగారు. నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలండి. కాఫీ తాగి నేను సెమినార్కి ప్రిపేర్ అవ్వాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగండి, ఇది ఇల్లు కాదు, రిసార్ట్. ఇక్కడ కూడా మీరే వెళ్ళి కాఫీ తెస్తారా? ఈ 2 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. హలో, 2 స్ట్రాంగ్ కాఫీ పంపించండి. అలాగే సార్. అమ్మయ్యా, హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉంటే ఏ గొడవ లేదు. నాకు ఏ హక్కు లేదని మీరు అంటున్నారో ఆ హక్కుతోనే తిరిగి వస్తాను. అహల్యం తీసుకెళ్ళి గౌతమ్, నీ ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేయరా? అలాగే నాన్న. అదితికి ఎలా ఉంది యామిని? మళ్ళీ గౌతమ్ కోసం పరిగెత్తే అంత ఆరోగ్యంగా ఆనందంతో ఉంది. ఒకసారి అదితికి ఇవ్వమ్మా, మాట్లాడాలి. అదితి ఇంట్లో లేదు, గౌతమ్ కోసం సెమినార్కి వెళ్ళింది. ఏంటి, అదితి కూడా అక్కడికి వెళ్ళిందా? అదితి కూడా అంటున్నారు? అక్కడికి ఇంకెవరు వెళ్లారు? గౌతమ్తో అహల్య వెళ్ళింది. వాట్? అవును, నేను వద్దని చెప్తున్నా. వాళ్ళు కలిసి వెళ్లారు. గౌతమ్ ఒంటరిగా వెళ్ళాడనుకుని అదితి గౌతమ్ కోసం వెళ్ళిందండి. ఇప్పుడు అదితి అక్కడికి వెళ్తే అదితిని వాళ్ళు ఏం చేస్తారో ఏంటో. వాళ్ళ అదితిని ఏదో చేయడం ఏంటి యామిని? అంతకంటే ముందు నువ్వే అహల్యని ఏదో ఒకటి చెయ్యాలి. ఏమంటున్నారు మీరు? ఇంట్లో నా పెద్దరికం లేకుండా పోయింది. నువ్వంటే భయం కూడా లేదు. గౌతమ్కి పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఇదే మంచి అవకాశం యామిని. దీన్ని ఉపయోగించుకుని ఆ అనాథ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేసి దాన్ని బెదిరిస్తావో, భయపెడతావో, పారిపోయేలా చేస్తావో, లేక ప్రాణాలు తీసి పైకి పంపిస్తావో నీ ఇష్టం. రేపటికల్లా అది గౌతమ్ పక్కన ఉండకూడదు. దాంతో వెళ్ళిన గౌతమ్ అదితితో తిరిగి రావాలి. అర్థమైందండి, నేను చూసుకుంటాను. నాకు మంచి అవకాశం దొరికింది. ఈసారి ఎలాగైనా నిన్ను లేపేయకపోతే నా పేరు యామినే కాదు. She's my wife.
గౌతమ్తో స్పెండ్ చేయాల్సిన టైంని అహల్య లాగేసుకుంది. అసలే హనీమూన్ సూట్ అన్నారు. లోపల ఏం జరుగుతుందో ఏంటో. ఖచ్చితంగా వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. అరే అప్పుడే కాఫీ వచ్చిందా? చాలా ఫాస్ట్గా ఉన్నారు. కాఫీ అక్కడ పెట్టండి. నేను సర్వెంట్ లాగా కనిపిస్తున్నానా? నువ్వెందుకు వచ్చావు? ఇద్దరు గదిలో ఏం చేస్తున్నారు? బ్యూటిఫుల్ రిసార్ట్లో రొమాంటిక్ హనీమూన్ స్వీట్లో కొత్తగా పెళ్ళైన జంట ఏం చేస్తారు? డోంట్ టాక్ నాన్ సెన్స్ గౌతమ్. మనం వచ్చింది సెమినార్కి. ప్రిపేర్ అవ్వాలి కదా? ఇది చెప్పడానికి వచ్చావా? అవును, ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసాం. ఇద్దరం కలిసే సెమినార్కి ప్రిపేర్ అవుదాం. అవునా? అయితే ఇలా రూమ్లో ఎందుకు? అలా బయటికి వెళ్ళి ప్రిపేర్ అవుదాం. బయటకు ఎందుకు? రూమ్లో అయితే డిస్టర్బెన్స్ ఉండదు కదా. చెప్తాను పద. మ్. రూమ్లో నీ డిస్టర్బెన్స్ మాకు ఉండకూడదు కదా. నీ రూమ్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వు, నా రూమ్లో నేను ప్రిపేర్ అవుతాను. ఛ! మీరు ప్రిపేర్ అవ్వండి, నేను చూస్తాను. అహల్య గారు వద్దండి, డోర్ తీయద్దు. ఎవరొచ్చారో చూస్తానండి. అవసరం లేదు, తనే వచ్చి ఉంటుంది. తనా అంటే అదితినా? అవును, ఇందాక తనే వచ్చి డిస్టర్బ్ చేసింది. పాపవండి, తనను అలాగే బయట నిల్చోపెడతారా? ఏమండి,